హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన గ్రీన్ చికెన్ బ్యాచులర్ స్టైల్స్ ఈజీ అండ్ సింపుల్గా ఎలా చేయాలో మీకోసం చూపిస్తున్నాను. ముందుగా మనం హాఫ్ కేజీ చికెన్ని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి తీసుకోవాలి. కొద్దిగా పుదీనాని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పుదీనా, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వీటన్నిటిని కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని మనము మంచిగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ చికెన్ అన్నాను కదండి, ఇలా వీటన్నిటిని వేసుకొని మనం గ్రీన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని మనం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలి. మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఇలా ఆనియన్స్లో వేసుకొని మనం హై ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా, టెండర్గా ఉంటుంది. ఇలా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోకి మనము స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి. ఇలా పసుపు అలాగే ఉప్పు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు అనేది చికెన్కి బాగా పట్టేయాలి. ఇప్పుడు మనము దీంట్లోకి కారంని యాడ్ చేయాలి. ఇక్కడ కారం చాలా కొద్దిగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం గ్రీన్ మిర్చి వేసాం కాబట్టి కారం అనేది చాలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అనేది ఈ చికెన్లో వేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకొని మనం దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా మిక్సీ జార్ ఉంది కదండి, దాంట్లో కొద్దిగా వాటర్ని వేసుకొని ఆ పేస్ట్ పట్టించిన వాటర్ని దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని దీని ఒక 7 to 8 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 7 మినిట్స్ అయ్యాక ఇలా వాటర్ అనేది చికెన్లో నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక్కసారి మనం మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, చికెన్ అనేది 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా బాయిలింగ్కి వచ్చాక మనకి ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అవుతుంది, చూస్తున్నారు కదండి. ఇలా మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలాని వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే వాటర్ని మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఇలా ఫ్లోట్ అవుతుంది. అంటే మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందంటూ. అంతే అండి, వేడి వేడి చికెన్ రెడీ అయిపోయింది. గ్రీన్ చికెన్ బ్యాచులర్ స్టైల్స్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Like, share, subscribe. Thank you for watching Madhu Graceful Bites.